ఇప్పుడు ఇరాన్ షియాలు, ఈ మిగతా గల్ఫ్ దేశాలు సున్నీలు ఇంతకు ముందే చెప్పుకున్నాం. అసలు ఈ మధ్యన తేడా ఏంటి వీళ్ళకి సంబంధించి అన్నటువంటిది నిజం టుడే వాళ్ళకి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశ సుప్రీం పాలకుడు ఖమేనీ సహా పలువురు కీలక నేతలను మట్టుబెట్టడంతో భారత్, పాకిస్తాన్‌తో పాటు పలు దేశాల్లోని షియా ముస్లింలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో సున్నీ, షియాల మధ్య వైరుధ్యాలు మరోసారి తెరపైకొచ్చాయి. పలు ఇస్లాం దేశాల్లో అంతర్గత ఘర్షణలకు, ముస్లిం దేశాల మధ్య ఘర్షణకు సైతం ఈ విభేదాలే ప్రాతిపదికగా భావిస్తుంటారు. మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం కోసం సంఘర్షణల మూలాల విశ్లేషణలు మొత్తం ముస్లిం ప్రపంచంలో ఉన్న సమకాలీన ఉద్రిక్తతల వెనక ఉన్న ప్రాథమిక చోదక కారణంగా సున్నీలు, షియాల మధ్య చారిత్రక విభేదాన్ని వెల్లడిస్తాయి. సున్నీ, షియా ముస్లింల మధ్య 1400 సంవత్సరాల యుద్ధం ఉనికిపైనే చర్చలు నేడు సర్వసాధారణం అవుతున్నాయి. ప్రవక్త మహమ్మద్ మరణం తర్వాత ఇస్లామిక్ ఖలీఫా ప్రారంభ సంవత్సరాల్లో ఆయన చట్టబద్ధమైన వారసుడికి సంబంధించి సున్నీలు, షియాల మధ్య తేడాలు తలెత్తాయడంలో సందేహం లేదు. అయితే షరియా, సున్నీ, షియా వివరణల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ రెండు వైపుల నుండి పండితులు చాలా కాలంగా సంభాషణలో నిమగ్నమై శతాబ్దాలుగా ఒకరి మతపరమైన ఆలోచనలు మరొకరు ప్రభావితం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద మతాల్లో ఇస్లాం ఒకటి. అన్ని దేశాల్లో కలిపి 200 కోట్ల మంది ముస్లింలు ఉండగా ప్రపంచ జనాభాలో వీళ్ళ వాటా దాదాపు 26% ఉంది. ఇస్లాంలో సున్నీ, షియా అనేవి 2 ప్రధాన వర్గాలు. ఈ 2 వర్గాల ప్రజలు అల్లాహ్ని దైవంగా ఆరాధిస్తారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఆ 2 వర్గాల మధ్య తేడాలు ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత ఇస్లాం సమాజానికి నాయకుడిగా ఖలీఫా ఎవరుండాలనే విషయంలో వచ్చిన విభజన కారణంగా సున్నీలు, షియాలనే 2 వర్గాలు ఏర్పడ్డాయి. ప్రవక్త అనంతరం ఆయన సన్నిహితుడే అబూబకర్, మహమ్మద్ ప్రవక్త భార్య ఆయేషా తండ్రి నాయకత్వాన్ని సున్నీలు సమర్థించారు. కర్బలా యుద్ధం తర్వాత సున్నీలు, షియాల మధ్యన విభజన శాశ్వతంగా బలపడింది. ప్రవక్త అల్లుడు, రక్త సంబంధికుడైనటువంటి అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఆయన వారసుడిగా ఉండాలని కొందరు భావించారు. వీళ్ళనే షియా ముస్లింలు అంటారు. వీళ్ళు అలీని మొదట ఇమాంగా భావించారు. ముస్లింల్లో మెజారిటీ ప్రజలు సున్నీ వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళు 85-90% ఉంటారు. షియాలు 10-15% వరకు ఉంటారు. సున్నీలు, షియాలు ఇద్దరు ఖురాన్ని, అల్లాహ్ని నమ్ముతారు. అయితే ఆచార వ్యవహారాలు మాత్రం కొద్దిగా తేడాలు ఉంటాయి. సున్నీలు రోజుకి 5 సార్లు వేర్వేరు సమయాల్లో నమాజ్ చేస్తారు. ఈ సమయంలో వీరు చేతులు కట్టుకుని ఉంటారు. షియాలు కూడా 5 సార్లు నమాజ్ చేయాలి. కానీ వీరు కొన్నిసార్లు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి నమాజులను కలిపి 3 సార్లు నమాజ్ చేస్తారు. ప్రార్థన చేసే సమయంలో వీళ్ళు చేతులు వదిలేస్తారు. చేతులు కట్టుకోవడం వల్ల నమాజ్కి భంగం వాటిల్తుందని వీరు భావిస్తారు. షియాలు నుదుటిని నేలకు తాకించే చోట మట్టి బిళ్ళ తుర్బాను ఉంచుతారు. అలాగే అజాన్ ఇచ్చే సమయంలో సున్నీలు, షియాల మధ్య కొద్దిపాటి తేడాలు ఉంటాయి. సున్నీలు అమీన్ చెప్తే షియాలు అమీన్ చెప్పరు. అలాగే సున్నీలు, షియాల మసీదుల్లోనూ నిర్మాణపరంగా స్వల్ప తేడాలు ఉంటాయి. భారతదేశంలో సున్నీలు, షియాలు ఒకరి మసీదుకు మరొకరు వెళ్తుంటారు. కానీ నమాజ్ మాత్రం తమ పద్ధతిలో చేస్తారు. సున్నీల్లో ఇమాం అంటే మసీదులో ప్రార్థన చేయించే వ్యక్తి మాత్రమే. కానీ షియాల్లో మాత్రం ఇమాం అంటే దైవిక జ్ఞానం ఉన్న పవిత్ర నాయకుడు. షియాల్లో మసీదులో ప్రార్థన చేయించే వ్యక్తిని మౌలానా లేదా అలీం అని పిలుస్తారు. షియాలు మహమ్మద్ ప్రవక్త వారసులైన 12 మంది ఇమాములు పూజిస్తారు. షియాలకు మొహర్రం అనేది అత్యంత ముఖ్యమైనది. మహమ్మద్ ప్రవక్త మనవడు కర్బలా యుద్ధంలో వీరమరణం పొందగా ఆయన మరణాన్ని తలుచుకుంటూ షియాలు శోకతప్త ప్రదర్శన చేస్తారు. సున్నీలు సైతం దీన్ని గౌరవిస్తారు, కానీ అంత తీవ్రంగా స్మరించరు. సున్నీ, షియా ఇరు వర్గాల ప్రజలు షరియా చట్టం ప్రకారం నికాను పవిత్రమైన ఒప్పందంగా భావిస్తారు. అయితే షియా వర్గంలో ముతానికాను అనుమతిస్తారు. ముతానికా అంటే ఓ రకంగా కాంట్రాక్ట్ వివాహం. నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత ఆ పెళ్లి రద్దు అవుతుంది. అలాగే నికాకు సాక్షుల విషయంలోనూ సున్నీ, షియాల మధ్య కొద్దిపాటి తేడాలు ఉన్నాయి. షియా మౌలానాలు తలపాగా ధరిస్తారు. ప్రవక్త వంశానికి చెందిన వారు సయ్యద్ నల్లని తలపాగా ధరిస్తే ఇతరులు తెల్లని తలపాగా ధరిస్తారు. అలాగే సున్నీ ఇమాములు తెలుపు రంగు తలపాగా లేదా టోపీ ధరిస్తారు. మొహర్రం నెలలో ఇమాం హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ షియాలు నలుపు రంగు దుస్తులు ధరిస్తారు. సున్నీ వర్గానికి చెందినటువంటి పురుషులు తెలుపు, ఆకుపచ్చ రంగు దుస్తులకి ప్రాధాన్యం ఇస్తారు. ఇరు వర్గాలకు చెందిన మహిళలు హిజాబ్ ధరిస్తారు. షియాల ప్రాబల్యం ఉండే ఇరాన్ లాంటి దేశాల్లో మహిళలు తల నుంచి పాదాల వరకు కప్పి ఉంచే నల్లటి వస్త్రం చాదర్ని ధరిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా షియా ముస్లింలు ఉన్న దేశం ఇరాన్. ఈ దేశంలో 90% మంది పైగా షియా ముస్లింలే. దానికి పొరుగున ఉన్న ఇరాక్లోనూ షియాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాగే బహ్రెయిన్, అజర్బైజాన్ దేశాల్లోనూ షియాలే మెజార్టీ. అంతేకాకుండా భారత్, పాకిస్తాన్, లెబనాన్, యెమెన్, కువైట్ తదితర దేశాల్లో షియా జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. సున్నీ, షియాలు కాకుండా సుఫీ, అహ్మదియా, ఇబాదీ, వహాబీ లాంటి వర్గాలు కూడా ఇస్లాంలో ఉన్నాయి. దర్గాలు, కవ్వాలీలు సుఫీజంలో భాగం. ప్రేమతో అల్లాహ్ని చేరుకోవచ్చని సుఫీలు నమ్ముతారు. ఇబాదీలు ఒమన్లో మెజార్టీ వర్గం. ఇస్లాంను అత్యంత కఠినమైన ప్రాచీనమైన విధానాలు అనుసరించాలని వహాదీలు కోరుకుంటారు. సున్నీలు, షియాలు ఇద్దరు మహమ్మద్, అహ్మద్, ముస్తఫా లాంటి పేర్లను పెట్టుకుంటారు. కానీ షియా వర్గానికి చెందిన వారు 12 మంది ఇమాముల పేర్లను, వారి కుటుంబ సభ్యుల పేర్లను పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అలీ, హుస్సేన్, జాఫర్, రిజా, నకీ, ఫాతిమా, జైనబ్ మొదలైనటువంటి పేర్లు షియా ముస్లింలు ఎక్కువగా ఉంటాయి. సయ్యద్ అనే పేరు ఇరు వర్గాల వారు పెట్టుకుంటారు. అయితే షియాల్లో సయ్యద్ అనే పేరుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. నక్వీ, రిజ్వీ, జైదీ అనేవి షియా ఉపవర్గాలను లేదా ఇమాముల వంశక్రమాన్ని సూచిస్తాయి.
అలాగే సున్నీలు మహమ్మద్ ప్రవక్త పేరుతో పాటు ఆయన ప్రధాన అనుచరులైన అబూబకర్, ఉమర్, ఉస్మాన్ల పేర్లను కూడా పెట్టుకుంటారు. సిద్దికి, ఫారూకి, ఉస్మాని అనేవి వరుసగా అబూబకర్ సిద్దికి, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గనీల వంశం లేదా వారిని అనుసరించేవారు అని సూచిస్తుంది. ఇవి సున్నీల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆయిషా, అబ్దుల్లా, అబ్దుర్ రెహమాన్ తదితర పేర్లు సున్నీలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆయిషా అనేది మహమ్మద్ ప్రవక్త భార్య పేరు. ఈ పేరును షియాలు సాధారణంగా పెట్టుకోరు.